సో ఉప్పల్ బాలు తరపున మీరు వచ్చి మాట్లాడారు? అవును, నా ఫ్రెండ్ కంటే నాకు అన్నట్టే కదమ్మా. ఇప్పుడు ఉప్పల్ బాలు అంటే ఎవరో కాదు కదా. ఇప్పుడు నా అన్వేష్ అనే పేరు నా దోషణ కింద పెట్టుకోవాలి, ఎందుకంటే ఆయన అందరినీ విమర్శిస్తాడు. ఇప్పుడు ఆయన ఉన్నాడు సన్నీ యాదవ్, భయ్యా సన్నీ యాదవ్, ఆయనకు కూడా ఈయనలాగా పేరుంది, ఈయనలాగా ఆయనకు కూడా మిలియన్లో ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆయన సన్నీ యాదవ్ క్లియర్గా చెప్పాడు, నేను అమెరికా బైక్ మీద వెళ్ళాను, మధ్యలో సముద్రం వచ్చినప్పుడు బైక్ని నేను షిప్లో వేసేసాను, నేను ఫ్లైట్లో వెళ్ళేవాడిని నాకు క్లియర్గా చెప్పుకున్నాడు. ఆస్ట్రేలియాలో చూడు దట్టమైన అడవుల్లో నేను రైడ్ చేస్తున్నాను, ఎర్రమట్టి దెబ్బల మీద చేస్తాను అన్ని ఆయన వీడియోలు పెట్టాడు. ఈయనకి ఎందుకు ఆ దురద? అంటే ఆయనకి పోటీ ఎవరు రాకూడదన్నా, ఈయనకి ఎందుకు ఆ బాధ చెప్పు. ఈయన కొన్ని విషయాలు గ్రేటే. ఇప్పుడు ఆయన నాన్ వెజ్ అంటే ఎవరో బయట వాడు కాదు, మా వైజాగ్ అబ్బాయి, నాది వైజాగ్, ఆయనది వైజాగ్. ఆయన భీమిలి పక్కన ఒక రాయవరం అని ఒక విలేజ్, ఆయనకు ఒక మదరు ఫాదర్ ఒక తమ్ముడు ఉన్నారు. ఆయన కూడా నాలాగా హోటల్ మేనేజ్మెంట్ చేశాడు, విదేశాలు వెళ్ళాడు, చెఫ్ గా పనిచేశాడు షిప్పుల్లో, మళ్ళీ వచ్చాడు 2019 యూట్యూబ్ పెట్టుకున్నాడు. ఫస్ట్ నా వీడియో ఇన్కమ్ 600 అన్నాడు, ఇప్పుడు నా ఇన్కమ్ 56 లక్షలు నెలకు అంటున్నాడు. ఆ డబ్బంతా ఏం చేస్తున్నాడు? ఇప్పటికీ అదే అగ్గిపేట లాంటి ఇల్లు వాళ్ళ అమ్మకి. వాళ్ళ అమ్మ 60+ ఇయర్స్ ఏజ్. అమ్మ తల్లిదండ్రులను చూసుకోవాలి కదా, నువ్వు 4 సంవత్సరాలు ఏంది రావడం లేదు, వృద్ధాపం ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవాలి కదా. నువ్వు తల్లికి ఏం చేయవు, ఏది ఒక ఆర్ఫనేజ్ హోమ్కి ఒక 1000 రూపాయలు ఇచ్చావంటే లేదు, ఒక పేదవాడికి అన్నం పెట్టావంటే లేదు. నువ్వేం చేస్తున్నావు? మంచి కార్యక్రమాలు, ప్రపంచ యాత్రికుడు అంటున్నావు, బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడతావు, మంకీ ఫేస్ డాంకీ వాయిస్ అనేది. ప్రపంచం చుట్టూ వచ్చామంటే ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు స్వామి వివేకానంద గారిని తీసుకో, బెంగాలీ అని ప్రపంచ దేశాలన్నీ చుట్టూ వచ్చాడు. హిందూయిజం యొక్క గొప్పతనాన్ని చాటింపు వేశాడు అందరికి. హిందువులు అంటే ఇది, హిందూయిజం అంటే ఇదని ఆయనకి సెల్యూటు. అలా గురునానక్ ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరిగి వచ్చాడు, ఏకీ ఓంకార్ అన్నాడు, అంటే ఒక్కడే దేవుడు అని. వాళ్ళు మంచి కార్యక్రమాలు చేశారు కాబట్టి వాళ్ళు ప్రపంచ యాత్రికులు అయ్యారు, ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తులు అయ్యారు, వాళ్ళు మోటివేషనల్ స్పీకర్లు అయ్యారు. నువ్వేమయ్యావు? నువ్వు దేశద్రోహి. ఒక్కడు మంచి పని చేశాడు, కిల్లి మంజార్ అనే పర్వతం ఎక్కాడు. అది ఈస్ట్ ఆఫ్రికాలోనూ 5800 మీటర్లు అంట సముద్రం లెవెల్కి, సీ లెవెల్కి. అది గ్రేట్, యాట్సాప్. కిల్లి మంజారి పర్వతం ఒక వైజాగ్ వ్యక్తి ఎక్కాడంటే నాకు కూడా గర్వకారణమే. కానీ చైనా ఎందుకు వెళ్ళే మన శత్రు దేశం? చైనా మన ఇండియాని ఆక్రమించుకుంటుంది కదా. పాకిస్తాన్ ఒకవైపు కాశ్మీర్ని ఆక్రమించుకుంది, చైనా ఒక పక్క అరుణాచల్ ప్రదేశ్ని ఆక్రమించుకుంది. నువ్వు చైనా వెళ్ళి ఆ దేశం యొక్క గొప్పతనాలు చెప్పాల్సిన అవసరం ఏంటి నీకు? ఆ దేశం యొక్క ప్రత్యేకతలు, యాస, భాష నీకేం అవసరం? శత్రు దేశంలో ఎందుకు అడుగు పెడతావు? ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయి, ఇంకా వేరే దేశాలకు వెళ్ళొచ్చు కదా. చైనా ఎందుకు వెళ్తున్నావు? అది నాకు నచ్చల. ఆయన దేశద్రోహి కదా. చాలా వీడియోలు చెప్పాడు, మామూలు వీడియోలకు నాకు ఏం రావడం లేదు, బెట్టింగ్ యాప్లకు నేను ప్రమోట్ చేస్తూ నేను 50 లక్షలు సంపాదించుకున్నాను. బెట్టింగ్ యాప్లకు నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? నిన్ను కూడా జైల్లో వేయాలి అట్లా చేసినందుకు. మళ్ళీ ఒక వీడియోలో చెప్తాడు, మన త్రివర్ణ పతాకాన్ని, మన నేషనల్ ఫ్లాగ్ ని అవమానిస్తే ఇండియాలో కేసు అవుతుంది, విదేశాల్లో అవ్వదు అంటున్నాడు. దానికి కూడా జైల్లో వేయాలి. నోటికి ఏది వస్తే అదే మాట్లాడతాడు, తప్పు కదమ్మా, అట్లా రాంగే కదా అది. నేను వాటి దేనికి రియాక్ట్ అవ్వలేదు, మా ఫ్రెండ్ అని అన్నాడు కాబట్టి నేను రియాక్ట్ అయ్యాను. సో అందుకని ఊరుకోలేక రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అవ్వాలమ్మా, మరి ఇప్పుడు నాకు ఏ ప్రాబ్లం వస్తే నా ఫ్రెండ్స్ ఎవరేమన్నా రియాక్ట్ అవుతారా? మా ఫ్రెండ్స్ వరకే, ప్రపంచం అంతా నేను రియాక్ట్ అవ్వలేను. ప్రపంచం అంతా 1600 కోట్ల జనాభా ఉన్నారు, అందరికి నేను రియాక్ట్ అవ్వలేను. మా ఫ్రెండ్ అని అన్నాడు కాబట్టి నేను రియాక్ట్ అయినా. ఇప్పుడు వైజాగ్ సత్య గారు మీ వల్ల లబ్ధి పొంది మీ గురించి ఇలా తప్పుగా మాట్లాడే వాళ్ళందరి గురించి కూడా మీరు ఇవాళ బయటకు వచ్చి మాట్లాడారు. మరి ఇంకొక పర్సన్ కూడా మీ వల్ల సఫర్ అయ్యారు, మీ టీంలోనే ఉండి, స్వాతి నాయుడు గారు. మరి ఈ రోజు ఆవిడ బయటకి, నేను ఆవిడ వీడియో కూడా చూసా, ఒక వీడియో పెట్టి మళ్ళీ డిలీట్ చేసేసారు. సో మాట్లాడారు, దీనికి కారణం ఏమంటారు? మరి దీన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? ఇప్పుడు ఆమె మా టీమ్ లో ఉంది, టీమ్ లో ఉంటే ఆమె ఏంటంటే కొన్ని దగ్గరికి వెళ్ళమంటున్నా, కొన్ని దగ్గరికి వెళ్ళొద్దని చెప్తున్నా నేను ఒక పెద్ద మనిషిగా. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్తాననేది అనుకో, వద్దమ్మా ఎందుకు వాళ్ళు ట్రోలింగ్ చేస్తారు, ఆ ఛానల్కి వద్దు అంటాను. కానీ ఆమెకి ట్రోలింగ్స్ అవన్నీ కొత్త. ఒక షూటింగ్కి వెళ్తే అక్కడికి వెళ్ళొద్దమ్మా అని చెప్తాను నేను. ఒకళ్ళకి భోజనం పిలిచారనుకో, అక్కడికి వెళ్ళొద్దమ్మా, వెళ్ళడం వల్ల మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయమ్మా అని చెప్తాను. అది ఆమె కోపం వస్తుంది, ఆమె ఎట్లా తీసుకుంటే ఆమె ఇష్టం. అది నాకైతే అందరూ ఫ్రెండ్సే. స్వాతి నాయుడు కూడా అందరూ ఫ్రెండ్స్, మా టీంలో మెంబర్సే. వాళ్ళు కోపం వస్తే రావచ్చు, కోపాలు తాపాలు అనేవి వస్తాయి. ఉప్పల్ బాలుకి స్వాతి నాయుడు అంటే ఇష్టం లేదు, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆమెను తీసుకుపోవద్దు అని చెప్పడం, ఇవన్నీ కూడా ఎంతవరకు నిజమంటారు? మరి ఏంటి ఉప్పల్ బాలుకి స్వాతి నాయుడు అంటే ఇష్టం లేదు, మీరు ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు మీరు కొంతమందిని తీసుకెళ్తూ ఉంటారు కదా, వాటికి స్వాతి నాయుడిని తీసుకొని రావద్దు అని చెప్పడం, అంటే మీరు ఆమె ఫేమస్, ఆమె పాన్ చేసేది ఇవన్నీ తెలిసే మీరు మీ టీంలో చేర్పించుకున్నారు కదా, అవునా కదా? మరి దాని తర్వాత మీరు బయటకు వెళ్ళిన తర్వాత మీరు ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నది మీకు తెలుసు, ఫేస్ చేసాం కూడా. మరి వీటన్నిటికి మీరు రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు
నేనేంటంటే నా టీంలోకి ఎవరికైనా నేను ఛాన్స్ ఇస్తాను. బెగ్గర్స్ కైనా ఇస్తాను, తాగుబోతులకైనా ఇస్తాను, గంజాయి తాగేటోళ్ళకైనా ఇస్తాను, ప్రాస్టిట్యూట్లకైనా ఇస్తాను. అందరినీ మార్చడానికి ట్రై చేస్తాను. అదే నేను చేసిన తప్పు. మార్చడానికి మీరెవరంటే మార్పు అనేది ఉండాలి మనిషిలో. అదే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి. ఎప్పుడో తప్పు చేశారనుకో వాళ్ళకి కూడా మనం ఛాన్స్ ఇవ్వాలని నేను అన్ని దగ్గర తీసుకెళ్తాను. ఈ స్వాతినాయుడు విషయంలో ఏమైందంటే విజయవాడలో ఒక ఈవెంట్ అయింది, మదర్ తెరీసా ఈవెంట్ అని, గెట్ టుగెదర్ అని. మొత్తం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అందరూ ఉన్నాం. మేము అందరం ట్రైన్ లో వెళ్తున్నాము. ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళలేదు. అక్కడ నుండి ఫోన్లు వచ్చాయి లేడీస్ అందరూ, వద్దు ఆమెను తీసుకురాకండి, ఆమె ప్రాస్టిట్యూట్ కదా, ఇక్కడికి వస్తే మొత్తం అందరు మమ్మల్ని కూడా అట్లా అనుకుంటారు, ఆమెను ఆపేయండి ఆపేయండి ఆపేయండి, మీరు కూడా ఆగిపోండి, ఆమెను తీసుకొస్తే అన్నారు. మరి మీరు ఈ విషయం అప్పుడు ఏమైంది, అప్పుడు ఆమెది కూడా విజయవాడే కదా, పంపించేసాం ఆమెని అక్కడికి. మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోయమ్మా, ఇక్కడికి వస్తే అందరూ తిడుతున్నారు అన్నాం. అట్లా కొన్ని జరిగే ఇన్సిడెంట్. మరి అది మీరు స్టార్టింగ్ లోనే చెప్తే ఆమె ఆగిపోతుంది కదా. మీరు విజయవాడ తీసుకుపోయి అక్కడ మళ్ళీ మీరు సపరేట్ చేయడం ఎందుకు? అంటే మీరు జాయిన్ చేసుకున్నప్పుడే, అంటే మీరు ఇలా వెళ్తున్నారు ఈవెంట్కి వెళ్తున్నప్పుడే మీరు ముందుగా వాళ్ళకి ఇంటిమేట్ చేయలేదా? వాళ్ళు మిమ్మల్ని అడగలేదా మీతో పాటు ఎవరెవరు వస్తున్నారు ఏంటి అని? ఎవరు అడగరమ్మా, నాకు ఒకటే ఫోన్ చేస్తారు, సత్య ఒక 10 మంది ఇన్ఫ్లుయెన్సర్ తీసుకురా అంటారు. మరి అప్పుడు స్వాతినాయుడు వస్తున్నట్టు ఎలా తెలుసు? పేర్లు లిస్టు అవన్నీ మేము ఏంటంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లోన ట్రైన్ లోనే డాన్స్ వేస్తూ పెట్టినాం. అవి చూసారు, చూసి మాకు ఫోన్లు చేస్తారు ఉప్పల్ బాలుకి నాకు, ఆమె తీసుకురావద్దని. అదే అనమాట జరిగింది ఆ స్టోరీ. మరి మీరు అప్పుడే మరి ఆమెను వెనక్కి పంపించేయాల్సింది. వెనక్కి పంపించలేదు, ఆమెను మేము ఏ హోటల్ అయితే దిగాము ఆ హోటల్లోనే ఉంచాము. కాకపోతే ఈవెంట్ కి అయితే తీసుకెళ్ళాం. అది వాళ్ళ అబ్జెక్షన్, ఈవెంట్ మేనేజ్మెంట్ అబ్జెక్షన్. ఆమె తీసుకురావద్దు, ఆమె వస్తే మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. మరి ఏంటి గొడవ ఏంటి మరి మీకు స్వాతినాయుడుకి? వాళ్ళు బయటకు వచ్చేసేయడానికి కారణం ఏంటి? అలా వీడియో చేసి పెట్టడానికి గల కారణం ఏంటి? అదేనమ్మా చెప్తున్నాను కదా, ఇప్పుడు లల్లి అని ఒక యూట్యూబర్ ఉంది. ఆ యూట్యూబర్ ఏం చేసిందంటే వాళ్ళ పాప బర్త్డే అయితే మాకు యాక్చువల్గా పిలవలేదు, కానీ నేనే కేక్ కటింగ్కి వస్తాను, మీ పాప కేక్ కట్ చేస్తాను అని చెప్పి నేనే అడిగిన, వస్తున్నా మీ ఇంటికి అని చెప్పి. ఆమె బాడమండలు ఉంటుంది. అయితే ఉప్పల్ బాలు, నేను, స్వాతినాయుడు ముగ్గురు నేనే పిలిచిన, వెళ్ళాము, కేక్ కటింగ్ చేసాం, అంతా అయింది. ఆ వీడియో చూసి ముందు కదా రాకేష్ మాస్టర్ వైఫ్ ఒక వీడియో పెట్టింది, ఒక 10 ముగ్గురు పంతులు వెళ్ళారు పార్టీకి అని చెప్పేసి. మీ ఫ్రెండే కదా విను పెట్టింది వీడియో. అవి మేము చూసాము. చూసినాక ఇంక ఉప్పల్ బాలు మేము అనుకున్నామంటే ఓ అమ్మ ఈమె ఇట్లానే చేస్తుంది కదా అనుకున్నాం. మళ్ళీ అది ఆ పార్టీ అని 2 రోజులకి మళ్ళీ ఆ లల్లి పిలిచింది మాకు వేరే పార్టీకి. నేను అన్నాను, అమ్మ గొడవలు అవుతున్నాయి కదా, ఆమె వీడియోలు పెడుతుంది, ఒక 2 రోజులు ఆగు, వెంటనే పార్టీలు అయితే ఆమెను రెచ్చగొట్టినట్టు ఉంటుంది కదా, ఆగిపో, వెళ్ళొద్దు అని చెప్పిన స్వాతినాయుడు. ఆ విషయంలో ఆమె కోపం వచ్చింది అంతే. మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకున్నాంలే, ప్రాబ్లం లేదు. మళ్ళీ కలిసిపోయారా మీరు స్వాతినాయుడు? ఇవన్నీ కామనే. నేను స్టార్టింగ్ మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లోని లేడీస్ కి నేను రెస్పెక్ట్ ఇస్తాను ఎందుకంటే నాకు అక్కలు ఉన్నారు అని చెప్పి అన్నారు కదా. మరి స్వాతినాయుడు నేను ఏమంటారు ఒక 2-3 కాల్ రికార్డింగ్స్ కూడా విన్నాను నేను. మీరు స్వాతినాయుడిని అంటే కొంచెం దుర్భాషలు ఆడడం అది నేను గమనించాను. మీరు లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వడం, రికార్డింగ్స్ ఉన్నాయి నా దగ్గర, తప్పకుండా. అంటే లేడీస్ కి రెస్పెక్ట్ ఇస్తానని చెప్పినప్పుడు ఎంతవరకు ఓకే, ఆమె ప్రొఫెషన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు, తెలిసి మీరు తీసుకున్నారు, బట్ ఆ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చూపించడం ఎందుకు, వినిపిస్తాను నేను మీకు. హలో, ప్రాబ్లం ఏంటి ఆకాష్? ఏం లేదు, నువ్వు ఇంటికి వస్తే ఎదురుగానే ఆయన సెల్లో వీడియో డిలీట్ చేస్తాడు, నీ సెల్లో డిలీట్ చేస్తాడు, వీడియో తీసేసి ఇటు మంచిగా చెప్పి ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాడు. అది మ్యాటర్. అర్థం కాలా? నీ దాంట్లో వీడియోలు డిలీట్ చేస్తాడు, ఆయన వీడియో డిలీట్ చేసి ఒక కొత్త వీడియో ఇప్పుడు మంచి ఉప్పల్ బాలు కూడా మాట్లాడినవి ఉన్నాయి, అంటే మీ గురించి మాట్లాడేవి ఉన్నాయి, చూపిస్తాను. ఇంకా చేయలేదు కదా, అందులో నా వాయిస్ లేదుగా. ఓహో, ఇదేంటి మళ్ళా కొత్త కండిషన్? కొత్త కండిషన్ కాదురా, ఇప్పుడు పొద్దు నుంచి లల్లి యాక్చువల్లీ వైజాగ్ సత్య నేను ఒకటే మాట చెప్పాను, సరే ఆపేసి వీడియోస్ ఆపేసి ఇవన్నీ మాటలొద్దు, ఏ స్టేషన్ కి రావాలి? ఆహా, ఓకే సరే ఓకే సరే ఓకే. నువ్వు మీ తమ్ముడు కొడుకు మీద నువ్వు కొట్టేస్తావా? మరి ఏంటి నువ్వేమంటున్నావు? అది నీ తమ్ముడు కొడుకు మీద నువ్వు కొట్టేస్తావా? అదే అంటున్నా నేను కూడా, నువ్వు కూడా నీ తమ్ముడు కొడుకు మీద కొట్టేస్తావా? నువ్వు నీ తమ్ముడు కొడుకు మీద కొట్టేస్తావా? నువ్వు ఇవన్నీ మాటలు నీకు నాకు వద్దు. నువ్వు పోలీస్ స్టేషన్ అన్నావు, నువ్వు అనలేగా, నువ్వు నా రేటు 10,000 నువ్వు బాగా ఎవరికి చెప్పలేదు.
మా ఫ్రెండ్స్ సీసీటీవీ కెమెరాలో నాకు మాట్లాడి నాకు కూడా వినిపిస్తాను నేను. ఏంటిది సీసీటీవీ ఆయన కలిసి ఆయనకి ఎంత పేరు అమ్మాయికి నాకు 10,000 అని. ఓకే చూపి ప్రూఫ్ చూపి. సరే కట్ చేయి అందులో ఎక్కడ ఆమె తిట్టినట్లేదు, ప్రాసిక్యూటర్ తిట్టినట్లేదు అక్కడ పెట్టేసి. ఉన్నాయి బట్ ఏంటంటే నేను మీకు వినిపిస్తాను.